పంచాయతీ ఏమిటంటే కవికి కూడా కులాన్ని సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసింది. నాకు చాలా బాధ అనిపించింది, నా హృదయం ఎక్కువ గాయపడింది. ఆ క్రమంలో ఒక 2 నిమిషాలు ఆ క్రమంలో చాలామంది కవులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వేదాంతులు కవులు రచయితలు పనిచేస్తున్నారు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత డబ్బిచ్చి ఏదో ఎక్కడో దగ్గర భూమి ఇచ్చి ఒక సాహిత్యాన్ని నాకు తెలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్జీ అంత సాహిత్యం రాయలేదు, దళిత సాహిత్యం ఎవరు లేదు. ఎంత గొప్ప మేధావి అంటే ముందు మాట అంటే కంచేరే సామాన్యులు కూడా డైరెక్ట్గా నువ్వు చేసే తప్పు అని నిజాలు నిర్ణయంగా చెప్పగలిగాడు. కవి ఆయన సినిమాలకు రాసుకుండొచ్చు, ఆయన బతుకుల కోసం డబ్బుల కోసం ఆయన రాసుకుని ఉండవచ్చు. నాకు బాధ అనిపించింది మాస్టర్జీ గారు చెప్పినట్టు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. ప్రభుత్వం ఈసారైనా నెక్స్ట్ చాలా మంది 100 మంది 1000 మంది కవులు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తిస్తాం అని చెప్పింది ప్రభుత్వం. నెక్స్ట్ టైం మొదటి వరుసలో మాస్టర్జీ గారిని చూస్తే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. రెండోది మాస్టర్జీ గారు చెప్పినట్టు నా ప్రధాన శత్రువు ఎవరో కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఎందుకంటే అమిత్ షాని పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించారు. మనం మాస్టర్జీ గారు రాసినటువంటి పాటలు ఒక 100 మంది పై నుంచి పాడుకుంటున్నాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్ 100 సార్లు పడుకుంటూ 7 సార్లు పొద్దున వచ్చిన పిల్లలకి దప్పుకుంటూ పలకలు హాస్పిటల్ కొట్టుకుంటూ పాడుకునే వాళ్ళు చిన్న రాష్ట్రం. అటువంటిది ఎవరు మన శక్తి అంటే అంబేద్కర్ పార్లమెంట్లో వాడు ఇక్కడికి మార్వాడి వేషం వస్తున్నాడు, వాడి సాంప్రదాయాలు, వాడి నాలుగాటి కచూరి, వాడి కల్చర్ టోటల్గా ఒక కల్చర్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుని వస్తున్నారు. దానికి హిందూ అనుకుంటున్నాము. మనం ఏమంటున్నాం అంటే మాస్టర్ గారు చెప్పిన మా సమర్థనకు మీ ముఖ్యం ఎవరికి సంబంధం? మీ బొట్టుకు మా బొట్టుకు చాలా తేడా ఉంది. మీ కల్చర్కు మా కల్చర్కి తేడా. మేము సనాతన ధర్మాన్ని అంతరాల వ్యవస్థను సమర్థించే మతం మీద అంటున్నాం. అందరినీ కలిపేటువంటి మతం ఉపలక్షణ చేయాలి. మా బొట్టుకి మా కట్టుకు మాకు కల్చర్ ఉంది. అలా అంతగా సాయిగా ప్రశ్న మేము మాంసం తినే దేవుడు మేము నమ్ముతాము, మీరు మాంసం తినండి దేవుడు మీరు నమ్ముతాం. మీరు నమ్ముకోండి, ఇది నమ్మకానికి కాదండి. కాబట్టి ఈ రకమైన వాడు దేశభక్తి లేకపోతే ధర్మం పేరుకొని మనందరినీ ఒక కమ్యూనిస్టుని అంబేద్కరిస్టుని హిందూ శత్రువులుగా చూపించి నిజాయితీగా హిందూ మతాన్ని విశ్వసించినటువంటి బీసీలని పోలరైజ్ చేసుకొని ఈ రాజ్యాన్ని తెలంగాణని సౌత్ని కబ్జా చేయాలనిపిస్తున్నాడు. మీరు చెప్పినట్టు సాహిత్యం ద్వారా సంస్కృతి ద్వారా ప్రత్యేకమైన సంస్కృతిని వాళ్ళు జరగబోయేటైతే 100% బాగుంటుందని మా ఆలోచన. అసలు ఎందుకంటే రాష్ట్రంలో మార్వాడి కల్చర్ పెరిగింది. ఓటర్లు 5 లక్షల మంది మార్వాడిస్ పెరిగారు. వాడికి ఉండడు, మీరు సంపాదించుకున్నామని కూడా అడిగేవాడు. వాళ్ళ దగ్గర మీరు చూడండి, వ్యాపారం చేసుకున్న మార్వాడిస్ దగ్గర బాత్రూమ్ రేట్లు మొత్తం మారవాలి. ఊరు మనే నీళ్ళు మనే అన్ని మన దగ్గర మన బిజినెస్ మనం పెట్టుకుంటాం. సో ఒక మతాన్ని వాళ్ళు డిఫరెంట్ కల్చర్, అది రాముడు రూపమా కృష్ణుడు రూపమా ఇంకోటమా అనేక కులాలను మనకు చూపించి మనం విడగొడతా పంచాయతీ మన ప్రత్యేక సంస్కృతి మనం చూపించి ఈ కల్చరల్ చేసినట్టు బాగుంటుంది.